అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మనం హెయిర్ ఫాల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు లేడీస్లో కానీ, జెంట్స్లో కానీ, చిన్నవాళ్ళలో లేదా పెద్దవాళ్ళలో ఎవరిలో చూసుకున్నా కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది కామన్ థింగ్ అయిపోయింది. అసలు ఈ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, అసలు దీనికి రీజన్స్ ఏంటి, అసలు ఇది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చేంజ్ అవుతుందా లేదా వాటర్ వల్ల, అసలు ఏంటి అని మనం చెప్పుకుంటే, ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఏంటంటే వెనకటి రోజుల్లో అంతా మనకి న్యాచురల్గా దొరికేది ఫుడ్, కానీ ఇప్పుడు అలా లేదు. అన్ని కెమికల్స్తో పండిస్తున్నారు. అదేవిధంగా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చేసుకొని 10 రోజులు 20 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటూ ఉంటారు. వీటి వల్ల ఏంటి అంటే మనం న్యాచురల్గా దొరికేది మొత్తం మనకి కొంత పాయిజన్ రూపంలో వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఇవి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. తెచ్చుకున్న వెంటనే కుక్ చేసుకొని తినడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పిల్లల్ని చూసుకుంటే టీనేజర్స్ ఏంటంటే అండి, వాళ్ళకి ఏది తినాలనిపిస్తే అదే తింటారు, కానీ అన్ని ఆహార పదార్థాలు తినరు. వాళ్ళు ఆకుకూరలు ఇలాంటివి కొంచెం స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పిల్లలకి మనం దాన్ని ఆకుకూరనే ఇంకొక రూపంలో చేసుకుంటూ పెట్టాలి. ఇడ్లీ ఉంది, సో ఇడ్లీలో ఆకుకూరని మెత్తగా కట్ చేసి సో ఇడ్లీ పిండిలో కలిపేసి పెడితే వాళ్ళే తింటారు. ఎందుకంటే సో కొన్ని మోడిఫికేషన్ కొన్ని ఐటమ్స్ మనం ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా చేస్తే సో పిల్లలు తినడానికి కానీ లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తినడానికి కానీ ఇష్టపడుతూ ఉంటారు. సో మనం అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ తినడానికి ప్రయత్నించాలి. ఒకటి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఎక్కువైనా కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. అసలు స్ట్రెస్ అంటే ఏంటి, మన మైండ్. సో మన మైండ్ కదా, సో అది ఇక్కడ ఉంటుంది, హెయిర్ అనేది పైన ఉంటుంది. సో ఇదేంటంటే అది హెయిర్ మీద ప్రభావం చూపిస్తుంది. మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా కూడా హార్మోన్స్ యాక్టివేషన్ ఎక్కువ అవుతుంది. సో హార్మోన్స్ యాక్టివేషన్ ఎక్కువైనప్పుడు ఆ సెల్స్ అనేవి అక్కడ మన హెయిర్ గ్రోత్ దగ్గర అడ్డుపడి ఆ ఉన్న జుట్టు కూడా ఊడిపోవడానికి చూపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. జంక్ ఫుడ్లు కూడా అవాయిడ్ చేయాలి. ఇది ఒకటి. సో జెంట్స్లో చూసుకుంటే వాళ్ళకు కూడా బట్టతల ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో జెంట్స్లో ఏంటి అని అంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అయినప్పుడు ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి వీళ్ళు ఏం చేయాలి అంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని ఈ హార్మోన్ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకుంటే మగవారిలో కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ బట్టతల సమస్యను కూడా ఆయుర్వేదంలో న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు. చాలామంది హెయిర్ ఫాల్ అయ్యి బట్టతల ఉండి బాధపడే వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకి మంచి ఆయిల్, సో వాళ్ళకి లోపల నుంచి హార్మోన్ బ్యాలెన్సింగ్కి మనం మెడిసిన్స్ ఇచ్చాము. సో వీటి వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యి హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. సో ఎవరైనా లేడీస్ ఆర్ జెంట్స్, పిల్లలు లేదా పెద్దవాళ్ళు సో ఈ హెయిర్ ఫాల్ సమస్య బాధపడుతున్నా లేదా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ డిప్రెషన్స్లోకి వెళ్తున్నా దీనికి మనం మంచి సొల్యూషను అండ్ మంచి ట్రీట్మెంట్ కౌన్సిలింగ్స్ ఇస్తాము. సో ఎవరైనా ఈ సమస్య బాధపడే వాళ్ళు స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు 24 hours అవైలబుల్గా ఉంటాము. థ్యాంక్ యూ.